నమస్కారం. ఇది న్యూస్ టుడే 9 టీవీ. నేను మీ స్వప్న. తాజా వార్తలతో మీ ముందుకు. జై దానేశ్వరి, జై జై దానేశ్వరి. 20/2/2026 శుక్రవారం అనగా శుక్రవారం ఈరోజు శ్రీ దానేశ్వరి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ గౌరవనీయుల ఆర్మీల రాధాకృష్ణ గారు, శ్రీమతి కృష్ణ తులసి గారు, వారి దంపతులు వారి చేతి మీద ఈ కార్యక్రమం జరిగినది. దీనికి మా కూటమి నాయకులు, మా దువ్వ గ్రామ ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరు కూడా సహకరించి కష్టపడి ప్రతి ఒక్కరు కూడా విషయంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఆలయ పునర్నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు దాతలు ఎవరు తోచింది వారు చిన్న పెద్దలు కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు తమకు తోచిన తమ సహాయం చేశారు. ఆలయ పునర్నిర్మాణకు శ్రీ గౌరవనీయుల ఆర్మీ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు 2 కోట్లు సీజీఎఫ్ గ్రాంట్ శాంక్షన్ చేయించారు. 1 కోటి రూపాయలు మ్యాచింగ్ అమౌంట్ బయట భక్తుల బయట ప్రతి ఒక్కరిని కూడా దువ్వ గ్రామంలో సేకరించి మా ఎమ్మెల్యే గారు వారు కూడా ప్రతి చోట ఎక్కడుందో అక్కడ చెప్పి ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. ప్రతిదీ కూడా మేము ఆయన చెప్పినట్టుగా చేసాము. ఈ ముహూర్తాలు కూడా అన్ని ఆయన దగ్గర నుండి మాకు అన్ని సిద్ధాంత్ గారితో మాట్లాడి వేద పండితులతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించి అమ్మవారికి ఏం కావాలి ఆయన దగ్గర కూడా ప్రతి నిమిషం ప్రతి మినిట్ కూడా ఆయన ఫాలోఅప్ చేసి ఏం జరుగుతుంది ఏంటని కూడా అన్ని అడిగి అన్ని ప్రతి నిమిషం తెలుసుకుని మాకు ప్రతి కూడా బాగా చేసి పెట్టారు. ఆయన ఈ ఆమె మేము ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి. రాధాకృష్ణ గారు మీ ఆమె ఎంతో రుణపడి ఉన్నాం. శ్రీ దానేశ్వరి అమ్మవారు ఒక దువ్వ గ్రామానికి కాకుండా ఒక జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా శ్రీ దానేశ్వరి అమ్మవారి ప్రతి ఇంట్లో కూడా కొలువై ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నమ్మకం. ఆ నమ్మకం అనేది అసలు ఆ తల్లిని పూజించుకుని తమ కోరికలు తీర్చే తల్లిగా ప్రతి ఒక్కరు భావించి అందరూ కూడా శ్రీ దానేశ్వర అమ్మవారిని దర్శించుకుని ఉపపాత్రులు కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు శ్రీ దానేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ఠ సందర్భంగా ఉదయం 10:31 శ్రీ అమ్మవారిని యథాస్థానంలో పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారి దంపతులు ఇచ్చేసి ఆ కార్యక్రమం వారి పర్యవేక్షణలో వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు జరిగిన కార్యక్రమమునకు అఖండ అన్న సమారాధనకు సింహాద్రి నారాయణరావు గారి దంపతులు ఆర్థిక సహాయంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయం పునర్నిర్మాణం ముందు గత ఆలయం 1977వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం జరిగినది. ఆ ఆలయంలో పోతవరం గ్రామ వాస్తవ్యులు శ్రీ వత్తి గున్నేశ్వరరావు గారి దంపతులు అప్పట్లో శంకుస్థాపన చేసి ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ప్రస్తుత దేవాలయం కూడా వారి కుమారులు జనార్దన్ రావు గారు, శ్రీనివాసరావు గారు దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, భక్తులకి, నాయకులకి, దువ్వ పరిసర గ్రామ ప్రజలు అందరికీ దేవాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి స్థాయిలో అంటే 2 years పడుతుంది. 1 సంవత్సరంలో ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేసింది. ప్రస్తుత ఆలయ నిర్మాణం మాత్రం జరిగింది. మిగిలిన అన్విటి మండపం, బేడా మండపం మరియు 5 అంతస్తుల రాజగోపుర నిర్మాణ పనులు ఆమోదం పొంది పనులు ప్రారంభించవలసి ఉన్నది. ఆ పనులు కూడా తొందరలోనే ప్రారంభించి 1 సంవత్సరం కాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం నిర్మించిన ఆలయంలో దేవాలయ నిధులు మరియు దాతల సహకారంతో 1 కోటి రూపాయలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.